హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ చింతకాయలు చేపల పులుసు. అందుకోసం కట్ చేసిన ఆనియన్ పీసెస్ని బాండీలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్తో పాటుగా ఈ ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మనం పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. అందుకోసం ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇలాచి, మనం ఏమైతే మసాలాలు వేయాలనుకుంటున్నామో అవే ఇందులో యాడ్ చేసేసుకొని కలిపి పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. 1 స్పూన్ జీలకర్ర, అలాగే లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే కొంచెం ధనియాలు. ఇంకా మనం పులుసు చేసుకునేటప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా ఉల్లిపాయని పేస్ట్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఆనియన్స్ అనేవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్తో పాటు అలాగే ఈ మసాలాలు కూడా కొంచెం వేయిస్తున్నాను. దాంతో ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అలాగే మనం పులుసు ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు, వేయించిన అవసరం లేదు. మనం ఇంకా ఇది ఆల్రెడీ ఆయిల్లో వేగి ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు, ఈ మసాలాలు మనం ఈజీగా తొందరగా కూడా కుక్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి, ఇలా ట్రై చేయండి. అలాగే నేను ముందు చెప్పినట్టుగా ధనియాలు, లవంగాలు, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి వేయించుకుని ఒక 10 మినిట్స్ పాటు ఇక్కడ కొన్ని చింతకాయలు తీసుకుని ఒక 15 మినిట్స్ పాటు వేడి నీళ్ళల్లో ఉడికించాలండి. దాన్ని కొంచెం వాటర్ పోసుకొని అలా వచ్చిందాన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. మనం ఎలా అయితే చింతపండుతో పులుసు పెట్టేటప్పుడు చింతపండు నానబెట్టి దాని నుంచి గుజ్జు తీసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ కూడా చల్లారుతాం. ఇప్పుడు చేపల పులుసు కోసం బాండి పెట్టి అందులో ఆయిల్ వేసాను, కొంచెం పసుపు కూడా వేసేసుకోవచ్చు. ఇవి బజ్జి మిర్చీలు అంటారు కదా, వీటిని పెద్ద మిర్చీలు అని కూడా అంటారు. ఇవి పులుసులో చాలా బాగుంటాయి. ఇవి లేకపోతే మీరు మామూలు మిర్చీలు కూడా ఘాటు పెట్టుకుని వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసానండి. ఇంకో మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేయటం లేదండి నేను. జనరల్గా అయితే మనం బాగా ఫ్రై చేస్తాం, ముందు పచ్చి ఆనియన్స్ పేస్ట్ వేస్తాం కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ వేగే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అదిగో చింతపండు నుంచి వాటర్ పక్కన చింతకాయ వాటర్ పక్కన పెట్టాను కదా, ఆ వాటర్ వేసేసాను. కలెక్ట్ చేసి పెట్టిన వాటర్ని వేసేసాను. ఒకసారి కలిపేసుకుని ఈ టైంలోనే వాష్ చేసి పెట్టిన ఫిష్లో వాష్ చేసి పెట్టాను 3 టైమ్స్. పక్కన ముక్కలను మ్యారినేట్ చేసి పెట్టాను. ఉప్పు, కారం, పసుపు వేసి పట్టించానండి. అలాగే ఇందులో కారం వేస్తాను కొంచెం. ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి, అలాగే ఫిష్ పీసెస్ కూడా సాల్ట్ పట్టించేసి ఉంచాం కాబట్టి చూసుకుని టేస్ట్ దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఫిష్ పీసెస్ అన్నీ వేసేసాను. అలాగే ఒక చిన్న టిప్ ఉందండి. మనం ఫిష్ నీచు వాసన రాకుండా ఉండాలంటే మనం వాష్ చేసేటప్పుడు పసుపు, ఉప్పు, అలాగే కొంచెం లెమన్ వేసి వాష్ చేస్తే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయండి. అలాగే 5 మినిట్స్ పాటు అలాగే నిమ్మకాయ, పసుపు, ఉప్పు పట్టించేసి ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని వాష్ చేసుకుంటే ఫిష్ అసలు నీచు వాసన అనేది రాదు. అంటే ఐడైజ్డ్ సాల్ట్ కాదండి, రాక్ సాల్ట్, కళ్ళుప్పు తీసుకున్నట్టయితే మీకు అసలు నీచు వాసన అనేది రాదన్నమాట. అలాగే ఇక్కడ నేను పులుసులో సాది యాడ్ చేస్తున్నానండి. కారం కూడా సరిపోదు కదా, జనరల్గా పులుపు పడినప్పుడు ఉప్పు, కారం పడుతుంది, చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. అదే చేస్తున్నాను. అలాగే గరిటె అసలు పెట్టకూడదు, ఫిష్తో ఏంటంటే ముక్కలు అయిపోతాయి.
విరిగిపోతాయి అన్నమాట. అందుకని నేను ఒకసారి కలుపుతున్నాను. అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇంకా మనం పులుసులో ఇంకా ఫైనల్గా వేసుకునేది ఏముంటాయండి, రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అవి వచ్చేసి ఫిష్ పులుసు చాలా తొందరగా అయిపోతుందండి. ఆ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని అది పౌడర్ చేసుకోవాలండి. అది దించుకునే ఒక 5 మినిట్స్ బిఫోర్, పులుసు ఇంక దగ్గర పడిపోతుంది మనం దించేసుకుందామని ఒక 5 మినిట్స్ బిఫోర్ వేయాలన్నమాట ఆ మసాలా. మెంతులు ఆ జీలకర్ర రోస్ట్ చేసి ఎప్పుడైతే మంచి అరోమా తెప్పించి ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేదాకా దాన్ని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ అనమాట. చేసుకుని అలా చేసుకున్న దాన్ని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ వేసుకోవడం వల్ల పులుసుకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. జస్ట్ ఒక 5 మినిట్స్ బిఫోర్ మనం దించుకునే ముందు అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంతో పాటుగా ఇంకోటి అన్నాను కదా, బెల్లం కానీ షుగర్ కానీ అది కూడా ఎప్పుడైతే మనం ఈ మెంతులు జీలకర్ర పౌడర్ వేస్తామో అప్పుడే ఇగో నేను వేస్తున్నాను కదా, బెల్లం వేసాను అనమాట. బెల్లం కానీ షుగర్ కానీ మీ ఇష్టం. నేనైతే బెల్లం యాడ్ చేశానండి, బెల్లం పౌడర్ యాడ్ చేశాను. అది వేసేసుకొని ఇంకా పడతాయి. కొంచెం నాకు వాటర్ కన్సిస్టెన్సీ కావాలనిపించింది కొంచెం సేపు కుక్ అవ్వడానికి. ఎక్స్ట్రా అవి వేసేసి ఒక 10 మినిట్స్ అలాగే కుక్ చేశానండి. అంతే, అయిపోయింది. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని చింతకాయ చేపల పులుసు రెడీ.